అయితే ఈ టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు మ్యూజిక్ డైరెక్షన్లో మీరు పాడలేకపోయారు అంటే నేను అనేది ఐమ్ నాట్ టాకింగ్ ద ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, ద లీగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇళయరాజా గారు, అలాగే ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్. సో మీరు కీరవాణి గారికి, మణిశర్మ గారికి వాళ్ళందరికీ పాడారు. బట్ ఐ థింక్ ఈ ముగ్గురికైతే మీరు అసలు పాడలేదు తెలీదు. ఫర్ రీజన్ అంటే మేబీ ఇళయరాజా గారి దగ్గర పాడలేదు అంటే తెలియదు అనకూడదు, ఎందుకంటే ఆయన అంత పెద్దవాళ్ళకి మన మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు, సింగర్స్ని ఇక్కడి నుంచి పిక్ చేసుకునేంత రహమాన్ గారికి కూడా. బట్ దేవి గారిని అయితే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను చాలాసార్లు, ఎందుకు పాడించరు అని కూడా అడిగాను. మీరు పెద్ద సింగర్ అండి, మీరు బిజీ సింగర్ అండి అనేసి నవ్వేస్తారు. బట్ కానీ పర్సనల్గా కూడా నేను టెక్స్ట్ కూడా చేశాను, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ రిప్లై ఫ్రమ్ హిమ్. సరే అంటే రీజన్ ఏమంటుందని మీరు ఎప్పుడన్నా రీజన్ మీరు అవలోకనం చేసుకున్నారా? ఏమో మరి, రీజన్ మస్ట్ బీ లైక్ మేబీ నేను అనుకున్నట్టు ఎసెన్స్ అనుకున్నారేమో, చక్రీ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఈఎంఐకి తగ్గ ట్యూన్స్ నాది కాదు, మేబీ నాది ఇంకా కొంచెం వేరే జానరు, వేరే మూడ్ అని కూడా అనుకుని ఉండొచ్చు. అనుకుని తర్వాత ఇంకా క్వైట్ ఇంకా పిక్ చేసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసు ఎవరికి యాప్టు 100% రైట్ వాళ్ళకు ఉంటుంది ఎవరిని పిక్ చేసుకునే. చక్రి గారి డెత్ వాజ్ ఐమ్ షూర్ ఇట్ మస్ట్ హ్యావ్ మూవ్డ్ యూ. కానీ మీరు ఆయనతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు కాబట్టి మీకు వాట్ డూ యూ థింక్ అండి, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? ఇంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, డే ఇన్ అండ్ డే అవుట్ ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఎంతమంది డైరెక్టర్ల మనసు దోచుకున్నా, అండ్ ఐ హర్డ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి వ్యక్తి అనేది. చాలా మంచి వ్యక్తి. సో వాట్ వెంట్ రాంగ్? యాక్చువల్లీ నేను క్లోజ్గా ఉండింది ఓన్లీ ప్రొఫెషనల్గా ఉన్నాను. యాక్చువల్లీ తన పర్సనల్గా తనకున్న అలవాట్లు అలాంటివి కూడా పెద్ద అవగాహన లేదు. తర్వాత అందరూ మాట్లాడుకుంటుంటే వినింది, కొంచెం ఎక్కువ ఫుడీ బాగా తింటారు అన్నప్పుడు. యాక్చువల్లీ శ్రావణి తన వైఫ్ నాకు ఫార్ రిలేటివ్ అనమాట. సో ఇద్దరితో మాట్లాడి నేను ఒక మెనూ కూడా నేను రాసి ఫోటో తీసి పంపించాను వాళ్ళకి, ఇలా తినాలి. శ్రావణి నాకు రిలేటివ్ కాబట్టి తను వెజిటేరియన్ తింటుందన్నమాట. సో మన వంటలని నీకు తెలుసు కదా, దాంట్లో అసలు ఆయిల్ ఉండదు, మన వంటలు మహా అయితే ఉప్పు కారం అల్లం పచ్చిమిర్చి చేస్తాం, అంతకంటే ఏమేయం. సో నువ్వు ఇది ఫాలో, ఇలాంటి డైట్ చేయించుకొని చాలాసార్లు చెప్పాను. ఈ ట్రై టు డూ ఇట్ బట్ సమ్టైమ్స్, కానీ మళ్ళీ బై డిఫాల్ట్ ఎక్కువ ఫుడీ ఐటమ్స్ తినడము, తను ఎక్కువ ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాణం ఇస్తారు అని చెప్తారు కదా. నేను చెప్పాను కదా 6 తర్వాత రికార్డింగ్స్ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు యాక్చువల్లీ. కానీ నాకు తెలిసింది ఏంటంటే తను ఎక్కువ నైట్ అంతా కూర్చొని ఫ్రెండ్స్తోనే ఉంటారు, ఎక్కువ లిక్కర్ అంతా అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి మేబీ దానివల్ల అలా ఉండొచ్చు. తన డెత్ అయినప్పుడు మాత్రం నేను స్ట్రైట్గా వెళ్ళటం ఎదుర్కొన్న శ్రావణి కూర్చుని ఉంది. ఇంకా తను డెడ్ బాడీ ఇక్కడ ఉంది, శ్రావణి ఇక్కడ ఉంది. తను మార్నింగే నాకు కాల్ చేసింది 6 o'clock, కానీ ఐ కుడెంట్ రీచ్ హాస్పిటల్. ఇలా మా బాబుని మా ఇంట్లో ఎవరూ లేకపోవడం, సో నా సిచ్యుయేషన్స్లో కొంచెం లేట్ అయింది. ఈలోపు లేదు ఇక్కడికి రావద్దు, అక్కడి నుంచి తీసుకొస్తున్నాము మన ఫిలిం ఫెడరేషన్ అక్కడ తీసుకొస్తున్నాం అని చెప్తే వెయిట్ చేసి నేను అక్కడికి వెళ్ళాను. బట్ వెళ్ళగానే నాకు ఎదురుకుండా డెడ్ బాడీ కంటే ముందు నాకు శ్రావణి కనిపించింది. తను ఏడుస్తూ ఉంటే తన సిచ్యుయేషన్ చూసి ఇప్పుడు ఏంటి అమ్మాయి పరిస్థితి. షీ ఈస్ వెరీ యంగ్ యాక్చువల్లీ, 29 అప్పటికి, తను 28 ఐ గెస్. 28 yearsకి తను విడో అయింది అని చెప్పేసి నేను వెళ్ళటంతోనే తను అప్పటికే కొన్ని సిచ్యుయేషన్స్ క్రాస్ చేసి హాస్పిటల్లో తీసుకోలేకపోతుంది, తను అది రిసీవ్ చేసుకోలేక కొన్ని షీ హెస్ గాన్ త్రూ సమ్ సిచ్యుయేషన్స్ ఆఫ్ దేర్ అట్ ద హాస్పిటల్. దానికి తను చలించి నేను కనపడగానే అక్క అనేసి లేచి హగ్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటే తనతో పాటు ఐ కుడెంట్ కంట్రోల్ మై టీయర్స్. అసలు తనతో నాకు దగ్గరగా వెళ్ళి కూర్చొనివని కూడా కూర్చొనివ్వట్లేదు అక్క అనేటప్పటికీ తనని కన్సోల్ చేస్తూ, సో అలాగే అదే మూడ్లో నేను డెడ్ బాడీకి దర్శించుకొని అటు పక్క నుంచి అటు మళ్ళీ తన దగ్గరకు వచ్చి తనని కన్సోల్ చేసి జస్ట్ మీడియా దగ్గరికి వెళ్ళాను అనమాట. సో వాళ్ళతో మాట్లాడాను. నాకు మూవ్ చేసింది శ్రావణి సిట్యుయేషన్ యాక్చువల్లీ, ఎందుకంటే తను ఇష్టపడి అంత పెళ్లి చేసుకుంది, బట్ హీ కుడెంట్ స్టాండ్ బై హర్ కదా, అంత చిన్న వయసులో వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఓవర్కమ్ కాలేకపోయాడు హ్యాబిట్స్ అసలు. అంటే మధ్యలో షేర్ చేసుకునేవాళ్ళు. నన్ను ఎవరు అంత ఒక అమ్మాయి లావుగా ఉంటారు అనింది, అమ్మాయి అనేదాకా నాకు అసలు తెలియలేదు ఇంత లావుగా ఉన్నాను అని క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు ఎప్పుడన్నా రికార్డింగ్కి వెళ్తే. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు, అంతకు ముందుకి మీ పెళ్ళి కన్నా కనీసం బెటర్గా ఉన్నారు, ఇప్పుడు డబుల్ అయిపోయారు, ఇది అసలు మంచిది కాదు అంటే
ఆ విషయం రాగానే చేస్తా అనేవాళ్ళు. దాని గురించి ఎక్కువ సస్టైన్ చేసేవాళ్ళు కాదు. కానీ చక్రి గారికి స్లీప్ యాప్నియా అని ఒక ఉంది కదా, దానివల్ల మేబీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. మేబీ దట్స్ నాట్ ద మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. స్లీప్ యాప్నియా అంటే మేము ఇలా పాడుతూ ఉంటే, ఇక్కడ మైక్ ఉండేది, పాడుతూ ఉంటే వాయిస్ రూమ్లో ఇంకా అన్నీ ఒకే రూమ్లోనే చేస్తూ ఉండేవాళ్ళు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు నాయిస్ రాదనమాట. సో సౌండ్ ఇంజనీర్ రికార్డ్ చేస్తూ ఉంటే నేను ఇలా పాడుతుంటే అలా కూర్చొని ఆ స్నోర్ కూడా రికార్డ్ అయ్యేది ఒక్కొక్కసారి. వినిపిస్తుంది స్లీప్ యాప్నియా. వెంటనే వచ్చేసేది ఆయనకి స్నో, అంటే స్లీప్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో దానివల్ల మళ్ళీ మేము చెప్పి ఇలా అది కూడా రికార్డ్ అయింది, 1 more టేక్ అంటుందంటే సారీ ఓకే టేక్ అనేవాళ్ళు. కానీ మళ్ళీ కుడెంట్ కంట్రోల్, అసలు మళ్ళీ అది రికార్డ్ అవుతుండేది. అప్పుడే కొంచెం అంటే మేము అంత సీరియస్ డిసీజ్ అని తెలియదు. నేను చెప్పాను ఇందాక నా డాక్టర్ నా ఇంటికి వచ్చేయి అని అంటారు. సో అక్కడే శ్రావణి కూడా చూపించుకుంటుంది అనమాట. సో ఆవిడ ఒకసారి చెప్పారు స్లీప్ యాప్నియా. నేను శ్రావణి తర్వాత ఒకసారి ఇద్దరం కలిసి వెళ్ళాం అక్కడికి, అదే హాస్పిటల్కి ఆయన చనిపోయిన తర్వాత. సో అప్పుడు ఆవిడ మళ్ళీ దీని గురించి ఆవిడ మంచి చాలా బాగా కౌన్సిల్ చేస్తారన్నమాట. ఏ ప్రాబ్లంతో ఎవరు వెళ్ళినా ఆ ప్రాబ్లం గురించి అసలు దాని వెనక ఏమున్నాయి అని కౌన్సిలింగ్ ఇస్తారు ఆ పేషెంట్కి, అవగాహనకి. అంత మంచి డాక్టర్ జయంతి రెడ్డి గారు, జేజే హాస్పిటల్స్. సో అప్పుడు ఆవిడ కూడా డిస్కస్ చేస్తారు స్లీప్ యాప్నియా. నా చెల్లెలు కొడుకు అట్ ద ఏజ్ ఆఫ్ 25 హీ పాస్డ్ అవే విత్ దిస్. ఇలా బోర్లా పడుకున్నాడు, అలానే చనిపోయాడు అని ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి పాపం. అప్పటికే రీసెంట్గా అయింది. సో అంత డేంజరస్ అది, సో తెలీదు అని చెప్పేసి. అప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇద్దరు డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు అండ్ వంశీ గారు, పెద్ద వంశీ గారు. వీళ్ళిద్దరికి అంటే వ్యక్తిగతంగా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. అంటే వాళ్ళు స్టూడియోలోకి వచ్చి మరి కూర్చొని మీ పాట విని లైవ్గా విని ఇట్ ఇస్ రికార్డింగ్. పూరి జగన్నాథ్ గారు అదే ఈరోజే తెలిసింది పాట అప్పుడు వచ్చారు స్టూడియోకి. చాలా క్లోజ్గా మాట్లాడుతుండేవాళ్ళు, అందరితో గ్రూప్గా మాట్లాడుతుంటారు. చాలా సింపుల్, ఇప్పటికీ సింపుల్ అని అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు టచ్ లేదు, ఎక్కువ బిజీ అయిపోయిన తర్వాత ఇంకా మాకు అసలు అందరి ద్రాక్ష అనమాట ఆయన. ఎప్పటి నుంచి ఆయనతో టచ్లో లేరు మీరు? మేబీ నేను లాస్ట్ ఆయన చూసింది వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంతే. దానికి ముందు కూడా పెద్ద టచ్ లేదు. ఇంకా ఆయన పోక్రి అప్పుడు టచ్ ఉండింది. అప్పుడు నేను ఒక పాట పాడాల్సి ఉండింది, దాంట్లో మ్యూజిక్ బై మణిశర్మ గారు. అగైన్ బై డిఫాల్ట్ చక్రి గారు అనుకుంటారు నేను నా పాట అనగానే క్లియర్లీ మెన్షనింగ్. సో మణి గారి మ్యూజిక్. ఒక పాట ఆల్రెడీ పాడానప్పుడు ఆ పాట సిచ్యుయేషన్కి వేరే మారడం వల్ల ఆ పాట తీసేసి వేరే పాట, అప్పుడు కూడా వచ్చి స్టూడియోకి ఎంత మెచ్చుకున్నారో అసలు, ఎంత రాగా పాడే కౌసల్య అని. తర్వాత దేశముద్రకు వచ్చారు, అది మిడ్ నైట్లో రికార్డ్ అయింది ఫిలిం నగర్లోనే ఒక స్టూడియోలో. అది అర్జెన్సీ ఉంటుందన్నమాట. గోల 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 చేసిన అది రా పాటకి. దాంట్లో పూరి జగన్నాథ్ గారు, నేను, అందులో ఒక ర్యాప్ వస్తుంది, దిల్లా మగాతాకు యహల్బా గల్లాహ ఇస్మియ ఉల్ అల్బా అని. దిల్లా మగాతాకు యహల్బా గల్లాహ ఇస్మియ ఉల్ అల్బా అని ఒకటి వస్తుంది. ఓకే, ఏంటి ఏం భాష అది? అదే కదా, మాకే తెలీదు, మేమే రాసాం. కదా అరబిక్ అనుకుంటున్నాను. అది మేమే రాసాం. నేను రాస్తే పూరి జగన్నాథ్ గారు అక్కడక్కడ కరెక్షన్స్ చేసి ఆయన వ్యూస్ పెట్టి అట్లా రాసుకున్నాం అనమాట. అది అక్కడికక్కడే రాసి పాడించుకున్నారు. అంత మంచి అసోసియేషన్ ఉండేది. అప్పుడు కూడా ఒక టాపిక్ వచ్చింది, చక్రిని తినకురా, నువ్వు తినకురా, అరే తినకురా, మేము కూడా ఎప్పుడన్నా లిక్కర్ తీసుకుంటాం రా, కానీ దానికి నేను చూడు ఎలా ఉన్నాను, మేము తింటాం తాగుతాం అప్పుడప్పుడు. సో వాట్స్ దేర్ ఇన్ దట్, బట్ నీకు లిమిట్ ఉండాలి దానికి అని క్లోజ్గా చెప్పడం విన్నాను అనమాట. అప్పుడు ఎక్కువ తినకురా. ఈ మధ్య నేను పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేశాను. పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఇది ఏంటంటే, ఒకప్పుడు జానకి గారే ఆయన సినిమాలన్నింటిలో జానకి గారే పాటలు పాడారు. అసలు సుశీల గారు చాలా తక్కువ పాడారు. అవునవును, పెద్దవంశీ గారి పాట. జానకి గారి తర్వాత ఇప్పుడు నాకు బాగా నా చాయిస్ కౌసల్య గారు అని చెప్పి. నాకు చాలా ఇష్టమైన వాయిస్ ఆ అమ్మాయిది, చాలా బాగా పాడతారు ఆయన చెప్పారు. బికాజ్ ఆ తర్వాత ఆయన చెప్పారు, ఆయన సినిమాలో దాదాపు చాలా సినిమాలు గోపి గోపిక పూర్ణిమ వరకు కూడా, గోపి గోదావరి అప్పటి వరకు కూడా ఐ థింక్ వంశీ గారి సినిమాలో పాటలన్నీ మీరే పాడారు. నేనే పాడాను ఆల్మోస్ట్. అంటే గోపిక గోదావరిలో ఒక పాటే, నువ్వు అక్కడ ఉంటే. అంటే అనేది అన్ని సినిమాల్లో, ఆల్ హిస్ మూవీస్ అప్పటి నుంచి వచ్చే సినిమాలు, మధ్యలో రవితేజ గారి సినిమా రారమ్మని, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మొత్తం సాంగ్స్ నేను పాడాను. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను మొత్తం సాంగ్స్ నేను. సో ఎప్పుడైనా వంశీ గారితో
మాట్లాడి కూర్చొని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చిందా? బికాస్ ఆయన చాలా సైలెంట్ పర్సన్, ఎక్కువ చాలాసార్లు పాడేటప్పుడు కంపల్సరీ స్టూడియోకి వస్తారు. తర్వాత నాకు ఒక ఫోటోషూట్ కూడా నేను చేయించుకున్నాను వంశీ గారితో. ఆ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. నా అకాడమీ స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంశీ గారు డైరెక్ట్ చేశారు ఆ ఫోటోషూట్ని. తెలిసిపోతుంది ఏంటో అది చాలా బ్యూటిఫుల్గా ఉండే పెద్ద బొట్టు ఆయన మార్క్ శారీస్ కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి దాన్ని 2 సార్లు ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ కాస్ట్యూమర్ ఆ ప్రాసెస్ చేసి దాన్ని తీసుకొస్తాడు. 2 సార్లు ఉతికి కొంచెం గంజి వెళ్ళిపోయిన తర్వాత స్టార్చ్ దాన్ని ఐరన్ చేసి పట్టుకొస్తారు ఆర్టిస్ట్ కోసం. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ నాకు చేస్తే ఐ వాజ్ లైక్ ఇన్ క్లౌడ్ 9. అసలు ఎంత గ్రేట్ లెజెండ్ అయినా. సో ఒక ఫోటోషూట్ చేయడం నేను దాచిపెట్టుకుంటానండి, ఇది చాలు అనేసాను నేను. ప్రతి రికార్డింగ్కి వస్తారు. ఫస్ట్లో నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఆయన సింగర్గా. చక్రి గారి చాయిస్ అప్పట్లో. నేను అదే చెప్పారు, అది కూడా చెప్పారు, ముందు పాడిస్తానంటే ఎవరు ఏంటి మాకు తెలియదు, మాకు చెన్నైలో తప్ప ఇక్కడ అసలు సింగర్స్ మాకు తెలియదు, మేము పెద్ద అన్నట్టు మాట్లాడారు. నా ఎదురుకుండా కూడా అలానే మాట్లాడారు. కౌసల్య అని అంటే ఏదో ఇల్లరా అన్నారు అని. ఏంటి కౌసల్య అని అంటే ఏదో పెద్ద ఆవిడ చీర కట్టుకొని పద్ధతిగా వస్తుంది అనుకుంటే ఏంటి ఇలా వచ్చేవేంటి చొక్కలాగు వేసుకుని అని. చూడండి నల్ల చొక్కా బొగ్గు రాసుకున్నట్టు నల్ల బట్టలు వేసుకొచ్చింది అంతే అంటారు అన్నారు. వన్ డే అగైన్ ఐమ్ వేరింగ్ బ్లాక్. నేను ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడానికి అడిగితే ఏం చేస్తావు, ఏం ఇంటర్వ్యూ చేస్తావు, నేను పెద్ద డిఫరెంట్గా అడుగుతావు, కొత్తగా ఏం అడుగుతావు క్వశ్చన్, అందరూ అడిగేశారు కదా, నా గురించి అందరికి తెలుసు కదా, నువ్వు ఇప్పుడు డిఫరెంట్గా ఏం చేస్తావు, ఇలా అన్నీ టప అనేస్తారు. ఏ మధ్యలో వీడియో డిస్టర్బ్ చేస్తున్నాడు, బొగ్గుల గన్లో పనిచేసాడు ఇలా. మీరు బాగా పడ్డారు, మిక్రీ వచ్చా ఏంటి రైలు ఇంజన్లో బొగ్గులేసి మొక్క నువ్వు నెలా అంటే రైలు ఇంజన్లో బొగ్గులేసే మొహం నువ్వు అంటే వాడు నల్లగా ముఖం కనీసం రెడీ అయిన రావచ్చు కదా, ముఖం ఎలా పెట్టుకుని వచ్చాడు. అందుకని అనేసానండి ఫీల్ అయ్యాడా నన్ను, నా అలవాటేనండి, నేను అనపోతే ఫీల్ అవుతాడు. బాబోయ్ మీరు బాగా పట్టేశారు ఆయనది, ఆయన మాట్లాడే పద్ధతి విని తర్వాత ఒక్క లైన్ పాడినా ఆయన సాటిస్ఫాక్షన్ భలే చూపించేవాళ్ళని. భలే బాగా పాడు ఎంత బాగా వచ్చిందో అని. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకసారి పడుతుంది ఏంటి మళ్ళీ పాడడం ఎందుకు, నేను ఓకే అంటే నీకెందుకు ఓకే కదా ఇలా. ఏంటి బాగా టైం ఉందని దగ్గర ఎలా అంటారు. కాదు సార్ ఇంకొంచెం బాగా వస్తుంది, ఇంకొంచెం బెటర్మెంట్ వస్తుంది అంటే ఇంకేటి బెటర్మెంట్ వచ్చేది, పాడొద్దు ఎలా.